Welcome our channel Advocate Ali Hussain. Today my topic భార్యాభర్తల మధ్య ఆస్తి విభాగాలు ఎలా ఉంటాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్య ఆస్తి విభాగాలను చూసినట్లయితే మన ఇండియా చట్టంలో హిందూ వారసత్వ చట్టం, క్రిస్టియన్ చట్టం, ముస్లిం మహమ్మదీయ చట్టం, పార్సీ చట్టంలో డిఫరెంట్గా ఉంటాయి. అయితే కామన్గా హిందూ వారసత్వ చట్టము లేదా ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా పార్సీ చట్టాల ప్రకారం మనం చూస్తే భర్త తను స్వంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ప్రాపర్టీలో భార్యకి ఎలాంటి రైట్స్ అనేటివి ఉండవు. భార్య ఆ ప్రాపర్టీ మీద ఎలాంటి హక్కుదారురాలు కాదు. భర్త మరణించిన తర్వాత ఆ ప్రాపర్టీ భర్త ఎవరి పేరు మీదైనా వీలునామా రాయకుండా మరణిస్తే అప్పుడు మాత్రమే ఆ భర్త సంపాదించిన ఆస్తి పైన భార్యకి పూర్తి హక్కులు ఉంటాయి. అంటే భార్య ఆ ఆస్తి పైన, అంటే భర్త సంపాదించిన ఆస్తి పైన భార్య టోటల్ రైట్స్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా భార్య తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తి ఏదైనా ఉంటే ఆ ఆస్తి పైన భర్తకు ఎలాంటి హక్కులు ఉండవు. భార్య మరణాంతరము ఆమె ఎవరి పేరు మీదైనా ఆ ఆస్తిని వీలునామా రాయకపోతేనే అప్పుడు భార్యకు ఆ ఆస్తి పైన టోటల్ రైట్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ భార్య భర్త ఇద్దరు కలిసి ఒక ఆస్తిని ఉమ్మడిగా కొన్నట్లయితే అప్పుడు వారు ఆ ఆస్తి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్లో వారు కనబరుచుకున్న నామ్స్, అంటే ఎక్స్టెంట్లో ఏ ఎక్స్టెంట్లో భార్యకి ఉంది, ఎంత ఎక్స్టెంట్లో భర్తకు ఉంది, దాన్ని బేసిక్ చేసుకొని ఆ ప్రాపర్టీ పైన భార్య భర్తలకు ఇద్దరికి సమానమైన హక్కులు ఉంటాయి. తర్వాత స్త్రీధనం లేదా శ్రీనిధి. ఒక స్త్రీకి తన యొక్క వివాహ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, లేదా పెళ్లికి వచ్చిన గిఫ్టులు కావచ్చు, లేదా ఆ అమ్మాయి పెళ్లి సమయంలో పేరెంట్స్ ఇచ్చిన మెటీరియల్స్, అంటే ఇంట్లో యూజ్ అయ్యే మెటీరియల్స్ కావచ్చు, దానిపైన భర్తకి ఎలాంటి రైట్స్ అనేటివి ఉండవు. ఆ ప్రాపర్టీ టోటల్గా భార్యకు సంబంధించిన ప్రాపర్టీ. చాలా వరకు భర్తలు భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలు వారికి ఏదో అవసర నిమిత్తము దాని బ్యాంకులో తీసుకొని వెళ్ళి ఆ బ్యాంకులో పెట్టుకొని వారికి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అది కూడా చట్టరీత్యా నేరము. అది కేవలము భార్య అనుమతితో కావచ్చు, లేదంటే భార్య సమ్మతితో కావచ్చు. ఈ భార్య అనుమతితో మాత్రమే ఆ గోల్డ్ని మన బ్యాంకులో పెట్టుకోవచ్చు, కానీ దానిపైన భర్తకి ఎలాంటి హక్కు అనేది ఉండదు. ఇది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా నాకు షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.